ఏం పని మీద నచ్చినవు బిడ్డ? 1,00,000 రూపాయలు కావాలమ్మా, తమ్ముడిని అడగమని వచ్చిన. అడు ఇప్పుడే వడ్ల పైసలు తీసుకురావడం వేయండి. నీకు ఇయ్యపోతే ఇంకోళ్ళకి ఇత్తడు తీ. ఇవే వడ్ల పైసలు లోపల పెట్టుకో. అవు ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడు వచ్చిండ్రా తమ్ముడు, నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉందిరా. మౌని ఒకసారి లోపలికి రాయా. ఇప్పుడు ఏం చేద్దామే? ఉన్నే 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలు దానికి ఇస్తే పిల్లల స్కూల్ ఫీజు ఎట్లనే? పాపమండి, ఏం అవసరం ఉందో ఏమో. ఫీజులు తర్వాత కట్టచ్చు కానీ ముందు మీ అక్కకైతే ఇయ్యుల్లి. ఇంకేమైనా తలకాయ ఉందా? మనం కష్టపడేదే పిల్లల కోసమే. నడు నేను చెప్తా. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే లేవక్క. ఇప్పుడే కదా దానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన లోపల పెట్టుమని నాగనాచి లోపలకి ఏం చెప్పిందో. తమ్ముడు 1,00,000 రూపాయలు కాకుండా 50,000 ఇయ్యురా. 50,000? మౌని ఒకసారి లోపలికి రాయా. పాపమండి, 50,000 ఇయ్యుల్లి. 4 నాడు చిట్టు ఉంది, మర్చిపోయినావా? 25,000 ఆన్నే కట్టాలనా? దా నేను చెప్తా. 4 నాడు చిట్టు కట్టేది ఉంది, 50,000 కూడా కష్టమే అనుకున్నా. ఎడ్డి మొక్కం పుల్లేస్తుంది అని. కనీసం 20,000 ఇయ్యురా, వడ్డీ కూడా ఇస్తా. మౌని ఇత్తా అని చెప్పుల్లి, లేకుంటే లేదని చెప్పుల్లి. ఉత్తాడు అన్నెందుకు బాధ చేస్తారు? అది కాదే. నీ బాధ నాకు అర్థమైంది. 20,000 లేవంటే 10,000 అడుగుతారనే కదా. రూపాయి కూడా లేదని తెగించి చెప్పుల్లి, నడుల్లి. నాకు ముందే తెలిసే నీ కుక్క బుద్ధి. ఇంటికి రానే రాను.